ఓం శాంతి. నేనొక ఆత్మని. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. ఈ ప్రకాశం ఒక ప్రకాశ శరీరాన్ని తయారు చేస్తుంది. ప్రకాశ శరీరాన్ని ధరించి స్థూల శరీరాన్ని వదిలి ఈ పాత ప్రపంచాన్ని వదిలి నేను సూక్ష్మ లోకానికి వెళ్తున్నాను. శరీరానికి అతీతంగా, ప్రపంచానికి దూరంగా, భూ ఆకర్షణ నుండి అతీతంగా, మేఘాలు దాటుతూ సూర్య చంద్ర నక్షత్రాలని దాటుతూ నేను ఫరిస్తాను. సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. చంద్రుడి వెన్నెల లాంటి ఈ ప్రకాశమయమైన ప్రపంచం నన్ను ఆకర్షిస్తుంది. వెన్నెల లాంటి ఈ ప్రకాశమయమైన సూక్ష్మ లోకంలో బాప్దాదా నన్ను ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను బాప్దాదాకి సమీపంగా చేరుకుంటున్నాను. అనుభవం చేయండి.
ఫరిస్తా శరీరాన్ని ధరించిన మీరు సంపూర్ణ ఫరిస్తా మరియు బ్రుకుటిలో శివ్ బాబా బాబ్దాదాల ఎదుట ఉన్నారు. బాబ్దాదాల యొక్క స్నేహం, ప్రేమ యొక్క దృష్టి నా పైన పడుతుంది. ఆ దృష్టి నన్ను ఇంకొంచెం సూక్ష్మంగా చేస్తుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి నేను నిరాకార ఆత్మను, నిరాకార ప్రపంచానికి వెళ్తున్నాను. శాంతిధామం, ముక్తిధామం నా యొక్క ఇల్లు. బ్రహ్మతత్వానికి నేను చేరుకుంటున్నాను. బంగారు వర్ణంలో గల ఈ బంగారు తత్వం బ్రహ్మ మహాతత్వం ఆత్మలు వజ్రాల లాగా మెరుస్తూ ఎంత సుందరంగా ఉంది. అన్ని ఆత్మలు సంపన్న స్థితిలో, సంపూర్ణ స్థితిలో ఉన్నాయి. నేను కూడా నా సంపన్న స్థితిని, సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తున్నాను. సర్వశక్తివంతుడు, సర్వగుణవంతుడు, సర్వోన్నతుడు బాబా నన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. నేను ఇంకొంచెం పైకి బాబా దగ్గరికి వెళ్తున్నాను.
సత్యం, శివం, సుందరం, అఖండ జ్యోతిమయుడు, మహాజ్యోతి స్వరూపుడు, బాబాకి నేను అతి సమీపంలో ఉన్నాను. బాబా నుండి వెలువడే శక్తి కిరణాలు, గుణాల ప్రకాశం నన్ను కూడా గుణాలతో, శక్తులతో నింపుతుంది. అనుభవం చేయండి అనంతమైన శక్తిని, సర్వగుణాలని, సర్వగుణాలు, సర్వశక్తులను నింపుకుంటూ బాబాని తోడుగా తీసుకుని తిరిగి నేను సూక్ష్మలోకానికి వెళ్తున్నాను. బాప్దాదా ఎదుట నేను నా సూక్ష్మ శరీరంలో విరాజమానయ్యున్నాను. బాప్దాదాల యొక్క వరదాని హస్తం నా తలపైన ఉంది. ఎన్నో వరదానాలని బాబా నాకు ఇస్తూ ఉన్నాడు. మాస్టర్ సర్వగుణ సంపన్నాత్మవు అని, మాస్టర్ సర్వశక్తి సంపన్నాత్మ, పదహారు కళల సంపూర్ణాత్మ,
అనుభవం చేయండి. బాబా యొక్క వరదానాలని దృష్టితో, వరదాని హస్తంతో బాబా నాలో శక్తులు, గుణాలు, వరదానాలు, కళలు అన్నీ నింపుతూ ఉన్నారు. చివరికి బాబా నాకు బాప్ సమాన్ భవ వరదానాన్ని ఇస్తూ ఉన్నాడు. తలపైన వరదాని హస్తాన్ని నిమురుతూ బాబా తన సమానంగా చేసే వరదానాన్ని నాకు ఇస్తున్నాడు. బాబాకి సమానంగా అవ్వాలి అంటే సర్వగుణాలు, సర్వశక్తులలో నేను సమానం అవ్వాలి. బ్రహ్మ బాబా తన జీవితంలో గుణాలని, శక్తులని ప్రయోగిస్తూ మాస్టర్ గుణ సంపన్నంగా, మాస్టర్ శక్తి సంపన్నంగా అయ్యారు. బ్రహ్మ బాబాకి అన్నిటిపైన, అందరిపైన చాలా గౌరవం ఉండేది. పిల్లల పైన చాలా ప్రేమ ఉండేది. బాబా ప్రేమ కారణంగా ఒక్కొక్క ఆత్మని
రాజ్కుమారిలా రాజ్కుమార్లా పాలనిచ్చాడు. పిల్లలపైనే కాదు, పక్షుల పైన, జంతువుల పైన కూడా చాలా ప్రేమ చూపించేవాడు. ప్రకృతి పైన. ప్రేమనే కాదు, బ్రహ్మబాబా చాలా వినయంతో, నమ్రతతో ఉండేవాడు. అటెన్షన్తో, అలర్ట్తో ఉండేవాడు. అన్ని విషయాలలో పంక్చువాలిటీ, రెగ్యులారిటీ ఉండేది. తన అనారోగ్యాన్ని కూడా ఎప్పుడూ చూపించుకోలేదు. ఇలా ఎన్నో గుణాలతో బాబా తన జీవితంలో ఎన్నో శక్తులను కూడా ధారణ చేశారు. ఇంతమంది పిల్లల్ని సంభాళించిన ఎంతో సహనం. మరి పరిశీలన శక్తి విషయానికి వస్తే బాబా లౌకికంలోనే వజ్రాలను చూడగానే దాని విలువ కట్టేవాడు. ఇంకా అలౌకికంలో బాబా యొక్క పరిశీలన శక్తి అనంతంగా ఉండేది. నిర్ణయం తీసుకోవడంలో కూడా బాబా శివ్ బాబాని తెలుసుకున్న గడియలోనే తన జీవితాన్ని అర్పించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అందులో లేట్ ఏం చేయలేదు. ఏక్ దక్ సే బలి అనే విధంగా ఒక్కసారిగా సర్వస్వాన్ని త్యాగం చేశాడు. బాబాలో ఉన్న త్యాగ గుణం బాబాలో ఉన్న నిర్ణయ శక్తి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి. ఎన్నో నిందలు పడినాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో మంది అపోజ్ చేశారు. బాబా ఉన్న భవనాన్ని తగలబెట్టేశారు. అన్ని పరిస్థితులను కూడా చాలా సహజంగా ఎదుర్కొన్నాడు.
కోర్టులో పిలుపు వచ్చిన బాబా ఎప్పుడు నిశ్చింత మహారాజే. బిగ్గరి పార్టీలో ఏమీ లేని సమయంలో కూడా బాబా పిల్లలకి పెట్టడంలో, పాలన చేయడంలో ఎలాంటి టెన్షన్ లేకుండా నిశ్చింతంగా ఉన్నాడు. ఇలా తన జీవితంలో శక్తులని, గుణాలని కళలని విశేషతలని ఉపయోగిస్తూ శివబాబా సమానంగా తయారయ్యారు. తన జీవితం ఎంతో మందికి ప్రేరణ ఇచ్చేదిలా ఉండేది. బాబా జీవితం అనేకులను ఆకర్షించేది. నేను కూడా బాబా సమానంగా గుణ సంపన్నంగా, శక్తి సంపన్నంగా, కళా సంపన్నంగా అవ్వాలి. నాకు ఈ బ్రాహ్మణ జీవితం లభించగానే జన్మతోనే బాబా నాకు వరదానాన్ని ఇచ్చాడు. మాస్టర్ సర్వగుణ సాగరుడిగా, మాస్టర్ సర్వశక్తి సాగరుడిగా. జన్మతోనే నేను ఈ వరదానాన్ని పొందాను. జన్మ తీసుకోగానే బాబా నాకు వారసత్వానికి అధికారిగా చేశాడు. బాబా ఇచ్చిన ఈ గుణాలు, శక్తుల యొక్క వారసత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను. నేను కూడా మాస్టర్ గుణసాగర్, మాస్టర్ శక్తి సాగరుడిగా అయిపోతున్నాను. బాబా ఇచ్చిన వారసత్వాన్ని స్వీకరిస్తూ నేను వీటికి అధికారిగా అయిపోతున్నాను. నేను కూడా ఈ పాత్రలో, జీవన యాత్రలు ఇవన్నీ ఉపయోగిస్తాను.
గుణాలు, శక్తులే నా జీవితానికి అలంకారం. నేనిప్పుడు నా జీవితంలో ఉపయోగిస్తూ అనేక ఆత్మలకి వరదాన రూపంలో, మహాదాని రూపంలో అనేకులకి ప్రేరణిస్తాను. వారి జీవితంలో కూడా గుణాలు, శక్తులు ధారణ చేసే శక్తినిస్తాను. అనేకులకి నేను ఎగ్జాంపుల్‌గా అవుతాను. నేను బ్రహ్మ బాబా సమానంగా శివబాబా ఇచ్చిన పూర్తి వారసత్వానికి అధికారిగా అయ్యి శివబాబా సమానంగా కూడా అవుతాను. ఇదే నా లక్ష్యం. నేను బాబ్ సమాన్ ఆత్మను.
जो रहता है सबका स्नेही बनता है। खुशियों से खिला रहता चेहरा अतीन्द्रिय सुख वो पाता है। सहयोग सभी का मिलता उसको प्रभु पसंद बन जाता है। प्रभु पसंद बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। सद्गुणों के श्रृंगार से दिव्य जीवन बन जाता है। दिव्य जीवन बन जाता है। दिव्य गुणों के गुलदस्ते से जीवन महक जाता है। संतोष है सरताज गुणों का जो इसे अपनाता है। अनमोल खजाने का वो मालिक महादानी बन जाता है। मधुर शीतल